ఓం శ్రీ వెంకయ్య స్వామి పరబ్రహ్మణే నమః. అవధూత లీల అధ్యాయం 1. శ్రీ వెంకయ్య స్వామి వారి జీవితం. భగవంతుడు రూపనామ గుణరహితుడు. అట్టి భగవంతుని వ్యక్తరూపమే ప్రేమ. ప్రేమ కార్యరూపేణ మాత్రమే వ్యక్తమగును. అందున నిరవధిక ప్రేమ, నిరంతర ప్రేమ, నిస్వార్థ ప్రేమ గల హృదయమే భగవంతుని రూపమని చెప్పబడును. అట్టి ప్రేమామృత హృదయుడే మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు. నెల్లూరు జిల్లాలో తలుపూరు చెర్లోపల్లి చిన్న పల్లెటూరు. అనావృష్టి వల్ల పచ్చని గడ్డిపరకే కరువైందా ప్రాంతంలో. ఆకలితో ఉన్న వానికి అన్నం లభించినంత సంతోషంతో ఆ గ్రామస్తులంతా స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు అంటూ రామాలయం దగ్గర గుంపు చేరుతున్నారు. వారి ఎదుట ఒక ముదుసలి నేల మీద తాటాకు వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుట అగ్నిగుండం మండుతోంది. నూనె కుండవలే నున్నగా మెరుస్తున్న ఆ బక్క చిక్కిన శరీరానికి గోచిగుడ్డ తప్ప మరే ఇతరమైన ఆచ్ఛాదన లేదు. నున్నని గుండు, సొట్టబుగ్గలు, బోసినోరు, చురుక్కున చురకవేసే చురుకైన కన్నులు గల ఆ ముదుసలి వేలు లెక్కించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలోని కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు. ఎంతో నిరాడంబరంగా అనామకుడుగా ఉన్న ముదుసలి తాతను ఆయనే స్వామి అంటే నమ్మదగినట్లుగా లేడు. ఆ గ్రామస్తులు వారితో ఏమో చెప్పుకోవాలని అనుకుంటున్నారు. కానీ వారి వైఖరి చూచి నోటి మాట పెగలక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆ ముసలాయన దృష్టి ఆ ప్రక్కనే పారేసిన కాగితాలు, పులి విస్తరాకులు మేస్తున్న పశువులపై పడింది. కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేకవేశారు. ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు ముందుకు వచ్చారు. మనం ఆ చెర్లోకి పోవాలయ్యా, పోదాం పదండి శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు. చెర్లోకెందుకు పోతున్నారో తెలియక సేవకులు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. శ్రీ స్వామివారిని డోలీలో తీసుకుపోయారు. వర్షాలు లేనందున బీటలు వారి కలికానికైనా పచ్చిగడ్డి కరువైన ఆ ఎడారి వంటి నేలపై శ్రీ స్వామివారు ఒకచోట దిగి ఇక్కడ నిప్పు చూడండయ్యా అని ఆజ్ఞాపించారు. కొద్ది రోజులలో సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అచట కొన్ని గంటలున్నాక వారి ఆజ్ఞ మేరకు శ్రీ స్వామివారిని సేవకులు ఆ గ్రామంలోకి తరలించారో లేదో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి మొదలైంది. తెల్లవారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. సంకల్ప మాత్రం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్తులేగాక సర్వజీవులు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో వేనోళ్ల స్తుతించాయి. ప్రకృతి మాత వారి కరుణకు కృతజ్ఞతాపూర్వకంగా పచ్చగా పులకరించి నృత్యం చేసింది. ఆ కరుణామూర్తి ఆ స్థుతులను సంతోషంగా వింటాడా? తనకేమీ పట్టనట్లే, తెలియనట్లే ఆ గ్రామం వదిలి ఆ బృందంతో వెళ్ళిపోయారు. కాలచక్రం గిరున తిరిగింది. ఆనాడు తలుపూరు గ్రామాన్ని నిర్లిప్తంగా విడిచి వెళ్ళినట్లే ఆ నిరాడంబర మహనీయమూర్తి అయిన శ్రీ స్వామివారు 1982 ఆగస్టు 24వ తేదీన తమ భౌతిక దేహాన్ని విడిచారు. నెల్లూరు జిల్లా అంతటా ఆ విషాద వార్త కాల మేఘంలాగా అలుముకుంది. భూత నియంత అయిన శ్రీ స్వామివారు తమని విడిచి వెళ్ళాక ఇక ప్రకృతి మాత యొక్క ఆగ్రహం నుండి తమకు దిక్కెవరన్న ప్రశ్న అందరి హృదయాలలోనూ అస్పష్టంగా మిగిలింది. 1982లో గోపారం ప్రాంతమంతా వర్షం లేక కరువైంది. పశువులు మేతకు, నీటికి చాలా ఇక్కట్లు పడుతున్నాయి. పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో పోతూ మనసులో, స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చేవారు, ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? వర్షం లేక ప్రజలు అల్లాడుతున్నారే అని తన్మయత్వంగా అనుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు అతని మనోనేత్రానికి గోచరించి, అయ్యా నీ కోరిక లోకము కొరకు కదా, నీ కొరకు కాదు, 3 రోజులలో వర్షం కురుస్తుంది అని చెప్పారు. అదేవిధంగా వర్షం వచ్చింది. ఆ సంవత్సరానికి అంతటికీ ఆ ప్రాంతంలో కురిసిన వర్షం అదొక్కటే అయినా చెరువులు నిండి పంటలు పండాయి. అలా తాము భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా సర్వగతుడుగా, స్మృతిమాత్ర ప్రసన్నుడుగా, భక్త రక్షణ పరతంత్రుడిగా నాటికి నేటికి మరియు సూర్యచంద్రులున్నంత వరకు నిలిచే ఉంటానని శ్రీ స్వామివారు మనకిచ్చిన అభయాన్ని వారు తమ మహాసమాధి అనంతరం కూడా ఆర్తులను ఆదుకునే లీలల ద్వారా నిరూపించుకొనుచున్నారు. జీవనది అయిన పవిత్ర గంగానది తమ పుట్టుక స్థానంలో చిన్న కాలువ వలె ప్రవహించినట్లు ఇంతటి మహనీయ కరుణా సముద్రుడు తన జీవితారంభంలో లోకుల దృష్టికి ఒక విచిత్ర వ్యక్తిగా, పిచ్చి వెంకయ్యగా ప్రకటనమైన దశ కూడా కలదు. ఓం నారాయణ ఆదినారాయణ.